సరే, మరి దీని శక్తి సామర్థ్యాల గురించి చెప్పండి. స్వదేశీ టెక్నాలజీ వాటా ఎంత ఉంది ఇందులో? దీనిలో ప్రధానంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులున్నాయి. బ్రహ్మోస్ అంటే చాలా వేగవంతమైనవి కదా అవి? అవును, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనవి. టార్గెట్కి రియాక్ట్ అయ్యే టైమే ఇవ్వవు. అలాగే వర్టికల్ లాంచ్ షటిల్ 1 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. గగనతల రక్షణకు. ఇంకా ముఖ్యంగా మన స్వదేశీ హంస ఎన్జీ సోనార్. ఇది నీటి లోపల జలాంతర్గాములను పసిగట్టడంలో చాలా కీలకం. హంస ఎన్జీ ఇది మనదేనా? అవును, పూర్తిగా మన స్వంత టెక్నాలజీ. మొత్తం మీద చూస్తే ఇందులో 26% పైగా స్వదేశీ భాగాలున్నాయి. 26% పైగా అంటే ఇదే తరగతి పాత నౌకల కంటే ఎక్కువనమాట. నిజమే, గణనీయంగా ఎక్కువ. ఆ కమిషనింగ్ రోజు అంటే నౌకను ప్రారంభించిన రోజు ఏదో బలమైన సందేశం ఇచ్చారట కదా 2 దేశాల వైపు నుంచి? అవును, అది చాలా ఆసక్తికరంగా జరిగింది. భారత రష్యన్ అధికారులు పెద్ద స్థాయిలో హాజరయ్యారు. సరే. రష్యా వాళ్ళు అంటే వాళ్ల వైఖరి ఎలా ఉందంటే, ఈ అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ మేము ఒప్పందాలు పాటిస్తాం, నమ్మకమైన భాగస్వాములం అని చెప్పే ప్రయత్నం చేశారు. కాని మన అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, ఇదే విదేశాల్లో మనకోసం కట్టిన చివరి యుద్ధనౌక అని. ఇకపై అంతా ఆత్మనిర్భర్ భారత్ మార్గమే, స్వదేశీ పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్తామని గట్టిగా చెప్పారు. ఇక్కడ